శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే 3 నెలల ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ చివరి 3 నెలల్లో ఆర్థిక పరమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ వృషభ రాశి వారికి వారు ఫైనాన్స్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, వారు ఆర్థిక స్థితిలో లాభ నష్టాల గురించి ఈ వీడియోలో మనం కొద్దిగా వివరంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి లాభాధిపతి గురువు. అంటే మనకి గురువు యొక్క స్థితిని బట్టి జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో ఆర్థిక సంపద కలగజేసే గ్రహం రాహుగ్రహం. అటువంటి రాహుగ్రహం శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడి సంపాదన చాలా నిజాయితీగా స్వచ్ఛంగా ఎవరికి అపకారం లేకుండా ఉంటుంది. అదే గురుగ్రహం పాపగ్రహాలతో కలిసిన రాహుగ్రహం లాంటి కలిస్తే అక్రమ ఆర్జన, అన్యాయంగా ధనం సంపాదించడం, జోదం అటువంటి వాటి ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా గురువు లాభాధిపతి అయితే మరి వృషభ రాశి వారికి ధనాధిపతి బుధుడు. బుధుడు తన యొక్క వాక్చాతుర్యం ద్వారా కుటుంబ సభ్యుల సహకారంతో కుటుంబంకి సహజంగా ఉన్నటువంటి వృత్తి ద్వారా జాతకుడు తన వాక్కును ఉపయోగించి ధనాన్ని కూడబెట్టడంలోనూ సంపాదించడంలో కూడా ధనాధిపతి బుధుడు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాడు. సో ఈ విధంగానే మరి ఈ బుధుడు శుభగ్రహాలతో కలిసి ఉంటే మంచి మార్గాల ద్వారా, పాపగ్రహాలతో కలిస్తుంటే చెడు మార్గాల ద్వారా సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏమవుద్దంటే ఈ వృషభ రాశి వారికి ఈ బుధుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు జాతకుడు తొందరగా అందరినీ నమ్మి మోసపోవడం జరుగుతూ ఉంటుంది. బుధుడు చాలా చంచలమైన ప్లానెట్ అవ్వడం వల్ల వీళ్ళ యొక్క ఆదాయం వనరులు కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏదైనా ఈ వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా ఈ బుధ గురువుల బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వారి యొక్క జాతకంలో గోచారరీత్యా ఈ గురువు ఈ బుధుడు పరస్పరం ఒకే రాశిలో ఉన్నప్పుడు కానీ, పరస్పరం ఒకరికి ఒకరు కోణంలో ఉన్న అంటే 1-5 స్థితిలో ఉన్న, లేదంటే ఇద్దరిపైన పరస్పర వీక్షణ ఉన్న 100% జాతకుడికి ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా సోర్సు ఉన్న రాశిని బట్టి కలిసిన గ్రహాన్ని బట్టి ఆర్థిక లాభం కలుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఈ 2 గ్రహాలు ప్రస్తుత స్థితితో పాటు శుక్రగ్రహం కూడా వ్యక్తిగతంగా శుక్రుడు ధనాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి మరి ఈ రాశి వారికి శుక్రుడు యొక్క స్థితిని బట్టి కూడా ఫైనాన్స్ వనరులు ఖర్చులు నష్టపోవడం, మోసపోవడం కూడా ఈ శుక్రుని వల్ల తెలుస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా ధనయోగాన్ని ఇచ్చే గ్రహాలు బుధ గురువులు. మరి అటువంటి బుధుడు ఇంచుమించుగా మీకు అక్టోబర్ 13 వరకు కూడా కన్యా రాశిలో సంచరిస్తూ రాశి అందే ఉన్నటువంటి గురుగ్రహంతో కోణ దృష్టి ఏర్పడింది. అంటే ఇంకా సింపుల్గా ఏంటంటే వృషభ రాశి అన్నది భూతత్వ రాశి, అందులో గురువు ఉన్నాడు. అలాగే కన్యా రాశిలో కూడా భూతత్వ రాశి బుధుడు రావడం వల్ల ఇద్దరి మధ్య కూడా అంటే ఇద్దరు ఒకే రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తారో గురువు బుధుడు ఈ విధంగా ఈ 2 రాశుల్లో ఉన్నప్పటికి కూడా అంటే 1, 5, 9లో ఉన్నప్పుడు అదే ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్టోబర్ 13 వరకు జాతకుడికి ధన లాభం కలుగుతుంది. అది ఏ విధంగా? కుటుంబ సభ్యుల ద్వారా, కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారం ద్వారా, లేదంటే కుటుంబంలో ఎవరికన్నా ఆదాయం పెరగడం ద్వారా. ఒకటి, బుధుడు 5వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల తనలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా అంటే ఎక్కువగా ఈ బుధుడు మిథున రాశిలో ఉన్నవారికి ఈ కన్యా రాశిలో ఉన్నప్పుడు చిన్న వ్యాపార వర్గం వారు ఉంటారు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో మిమిక్రీ ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు, మామూలుగా చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు. వారికి 100% ఈ అక్టోబర్ 13 వరకు కూడా ఏదో విధంగా జీవనోపాధి లభిస్తూ ఉంటుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళా నవంబర్ 6వ తారీఖు
ఇంచుమించుగా మీకు 29 అక్టోబర్ నుంచి మళ్ళా ఈ బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో ప్రవేశించి అదే రాశిలో ఇంచుమించుగా జనవరి 4 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 29 నుంచి జనవరి 4 మధ్యలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి బుధుడు పైన మరి గురువు యొక్క దృష్టి పడడం వల్ల ఇంచుమించుగా మీకు ఒక లాంగ్ టర్మ్, బుధుడు సాధారణంగా అన్ని రోజులు ఏ రాశిలో ఉండడు, కేవలం ఈ రాశిలో వక్రగమనం పొందడం వల్ల జాతకుడికి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఒక విధంగా ఒక అదృష్టయోగం లాంటి ధనయోగం ఏర్పడింది. అయితే ఇదే రాశిలో బుధుడు వక్రగమనం పొందడం మళ్ళా డైరెక్ట్ అవుతాడు కాబట్టి మరి ఈ సమయంలో ముఖ్యంగా జాతకులు అత్యాశకు పోయి మోసపోవడం కానీ, ఎవరి చేతిలో అన్నా కూడా మోసానికి గురవడం కానీ, లేదంటే ఏదైనా సంతకాలు పెట్టడం వల్ల డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మీ యొక్క ధనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏ విధంగా డూప్లికేట్ వస్తువులు కానీ, డూప్లికేట్ డాక్యుమెంట్స్ కానీ ఏదో కొద్దిగా ఇలాంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మోసపోకుండా జాగ్రత్త పడటం మంచిది. కానీ ధనయోగం ఏర్పడుతుంది, కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే దానివల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ప్రామిసరీ నోట్లు, చెక్కులు లాంటివి ఏమైనా ఉంటే అవి ఎంతవరకు కరెక్టో చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతే మంచిది. ఏదైనా ఇది ఒక ధనయోగం ఏర్పడుతుంది ఈ వృషభ రాశి వారికి. సో మొత్తం మీద ఈ ధనయోగం ఏర్పడితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బుధుడు మరి పంచమాధిపతిగా సప్తమ స్థానంలో ఉంటూ రాశిలో ఉన్నటువంటి గురు దృష్టి వల్ల మరి ఈ సమయంలో అంటే అక్టోబర్ 1 నుంచి ఇంచుమించుగా మీకు మనకి నవంబర్ 6 నుంచి చూసుకుందాం. నవంబర్ 6, డిసెంబరు అంతా కూడా మీకు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రేమ వివాహం లాంటి సక్సెస్ అవ్వడం, వివాహ విషయంలో కొలిక్కి రావడం జరుగుతుంది. అంటే ఇందులో ఏంటంటే స్పెషల్ వివాహం ద్వారా కూడా జాతకుడు లాభాన్ని పొందే అవకాశం ఉన్నది. అంటే ఉద్యోగం చేసే భార్య రావడం కానీ, డౌరీ తెచ్చే భార్య రావడం కానీ, ఏదన్నా ఆస్తి రూపంలో కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి రాబోయే 3 నెలలు కూడా చాలా చక్కని ధనయోగాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే ఈ చివరి క్వార్టర్లో మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఏదైనా మనం ఆర్థిక విషయాల్లో ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా సాధారణంగా వారానికి ఒక రోజు కామన్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలామంది నేను చూస్తుంటాను, ప్రతి శుక్రవారం కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఏదో విధంగా ఆ రోజుకి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఈవెన్ పెట్రోల్ కానీ ఏదైనా ఇంటి అద్దెలు ఏ విషయంలో కూడా మీరు శుక్రవారం రోజు ధనాన్ని బయటికి పంపకూడదు. అలాగని పేటీఎం, ఏటీఎం కూడా చేయకూడదు. దాని తర్వాత శుక్రవారం రోజు ఇతరుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయడం చేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఈవెన్ పుట్టింటికైనా, చుట్టాలింటికైనా, అక్కగారింటికైనా శుక్రవారం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు భర్త గారింట్లోనే, మీ ఓన్ ఇంట్లోనే ఉంటేనే బాగుంటుంది. ఇతరుల ఇంట్లో నిద్ర చేయడం వల్ల కొంతవరకు ఇబ్బంది అవుతుంది. అలాగే బంగారు ఆభరణాలు లాంటివి శుక్రవారం రోజు ఎవరికన్నా ఎరువు ఇవ్వడం కానీ, ఏదన్నా అర్జెంటు పని వచ్చిందని తాకట్టు పెట్టడం కానీ చేయడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా మీరు తిరిగి జీవితంలో కోలుకోలేకపోతుంటారు అన్నమాట. సో ఈ విధంగా ఈ నియమాలు పాటించి కనీసం శుక్రవారం కానప్పుడు వారి ప్రాంతాన్ని బట్టి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే 15% మనీ సేవింగ్ అవుతుందన్నమాట. అంటే ఒక్కరోజు మీరు ఆ ఖర్చులు అదుపు చేయడం వల్ల మీకు 15% సేవింగ్ అయినట్టే అవుతుంది. అది ఆటోమేటిక్గా మీకు దాని 6 నెలలకి 100%గా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏం చేయాలా, ముఖ్యంగా ఆర్థిక పరమైన చికాకులకి తమలపాకులు మరి అమ్మవారికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ ఎవరికన్నా సరే మరి తమలపాకుల మీద కొద్దిగా సింధూరం మరి ఏదైనా నెయ్యిలో కలిపి బొట్టుగా పెట్టడం కానీ, ఇంకా అవన్నీ అక్కర్లేదు. తమలపాకులు, యాలక్కాయలు మరి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలన్నమాట. పెట్టచ్చు, అలాగే ఆంజనేయ స్వామి పెట్టచ్చు. ఇది చేయడం వల్ల కూడా మీకు ధన సంపద చేకూరుతూ ఉంటుంది. సరే, అది కొంతవరకు అదొకటి చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీ యొక్క పర్సులో
లేదంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో మారేడు దళం ఉంటుంది. మారేడు దళం అది ఏదైనా శివాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ పూజ చేసింది ఒక మారేడు దళాన్ని తీసుకొని మీరు అది మీ పర్సులో పెట్టుకోండి. నిత్యం ధనం కలకలాడుతూ ఉంటుంది. ఎంత వాడిపోయినా ఎంత మాడిపోయినా ఈ మారేడు దళం మీరు పాకెట్లో పెట్టుకోవడం వల్ల కానీ పర్సులో పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒక అప్పు కొరకు వెళ్తున్నా, ఒక బ్యాంకు పని మీద వెళ్తున్నా, ఏ ఆర్థికపరమైన పని మీద వెళ్ళినా కూడా మారేడు దళం మీతో తీసుకెళ్ళడం కానీ, ఇంకా మీకు దొరికితే ఆ మారేడు దళాలతో మరి శివాలయంలో పూజ చేసి మారేడు దళంతో అర్చన చేయించి అందులో ఒక దళం తీసుకొని మీరు ఏ పని మీదన్నా వెళ్ళండి. ఆఖరికి భార్యాభర్తలు ఇడిపోయి ఉన్న రాజీ కొరకు మీరు వెళ్తున్నా కూడా అది ఖచ్చితంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైన రెమెడీ కాబట్టి ఇది కూడా మీరు నిరభ్యంతరంగా పాటించవచ్చు. అలాగే మరి కొంతవరకు ఒక పటిక బెల్లం ముక్క, చిన్న పటిక బెల్లం ముక్క ఇదే లేదా క్రిస్టల్స్ కానీ చిన్న చిన్న క్రిస్టల్స్ కానీ ఒక కవర్లో పెట్టి ఎప్పుడు మీ పాకెట్లో పెట్టుకోండి. ఏ పని మీద వెళ్ళినా కూడా అది మీ దగ్గర ఉంచుకుంటే 100% మీకు ఆ పనులు సక్సెస్ అవుతాయి. అలాగే ముఖ్యంగా చీమలకి, నల్ల చీమలకి పంచదార ఆహారంగా వేయడం వల్ల కానీ, చెరువులో అది చేపలు ఉంటాయి కదా, ఆ చేపలకి బిస్కెట్లోకి ఏదో ఒకటి ఆహారంగా వేయడం వల్ల కానీ, మరి అలాగే గోవుకి అరటిపళ్ళు, పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి అదృష్ట యోగాన్ని, సూక్ష్మంలో మోక్షంగా ధనం సంపాదించడానికి కారణమవుతుంది. స్వస్తి.